శివరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం వైపు సాగుతున్న ఈ పాదయాత్రలు ఆత్మీయతకు నిదర్శనం. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఓం నమ శివాయ నినాదాలతో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఒకసారి దారిలో ఈ 49 కిలోమీటర్లు కానీ ఎక్కడి నుంచి వాళ్ళు మొదలైనప్పటి నుంచి కానీ ఏమైనా సమస్యలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో ఒకసారి వారి మాటల్లోనే విందాం. నారాయణపేట పక్కల ఇప్పటిదాకా వచ్చింది 250 కిలోమీటర్ ఇటు వరకు. ఇప్పుడైతే అర్ధలింగం పని నుంచి వస్తున్నాం కదా స్వామి. అసలుకి ఏమీ మెడికల్ది ఏం లేవు, గంగా లేదు, ఏం లేదు అసలుకి. తాగడానికి నీళ్ళు బీ లేవు స్వామి. రోడ్డు బీ చక్కగా లేదు స్వామి. రాళ్ళు ఉన్నాయి, మొత్తం కాలు బీ కోసుకపోయినాయి స్వామి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నుంచి వచ్చినాం మేము. అక్కడ నుంచి 270 మైళ్ళ దూరం ఉంటుంది శ్రీశైల క్షేత్రం. అక్కడ నుంచి దాదాపు ఒక 30 మంది బృందంగా ఏర్పడి వచ్చేసినాం. అక్కడ నుంచి పాదయాత్రేనా? అక్కడ నుంచి పాదయాత్ర. ఎప్పుడు స్టార్ట్ అయింది పాదయాత్ర? మేము 5వ తారీఖున ప్రారంభం చేశాము. కొత్తగా వచ్చిన స్వాముల కారణంగా చాలా నిదానంగా ఎంతో ప్రశాంతంగా చేసుకున్నాం. ఇబ్బందులు ఏం లేదు. చాలా వరకు నీటి వ్యవస్థ కానీ, అంత అడవిలో నీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, స్వాములకు ప్రసాద వ్యవస్థ కావచ్చు, వైద్య సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు స్వామివారు. అదేవిధంగా వాళ్ళకి కాళ్ళు నొప్పులు లేకుండా కూడా మసాజ్, ఇటువంటి మర్దన, నూనె రాసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎంతో మర్దన చేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు, సేవలు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఏం లేదు. అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ మన సేవకులు చాలా వరకు కవర్ చేసేస్తున్నారు. ఈ పాదయాత్ర చేయడానికి ఏమన్నా కారణం ఉంటుందా స్వామి? ఏమన్నా కోరిక కానీ? ఇతరులు భక్తులు వివిధ కోరికల మీద వస్తారు. మేమైతే కోరుకునేది ఎప్పుడు ఒకటే, ఇటువంటి కష్టాలని మరింత ఇవ్వు స్వామి, కష్టకాలంలో మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటాం కదా అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. ఈ కష్టం వచ్చే కొద్దీ మిమ్మల్ని ఇంకా గుర్తించుకుంటూ ఉంటాం. అయ్యో స్వామి ఇది జరిగింది కదా అని చెప్పేసి. అదే సుఖభోగాలు అనుభవించేటట్టుంటే స్వామికి మనకి చాలా డిస్టెన్స్ ఏర్పడుతుంది. కాబట్టి నా వరకు అయితే నేను మా గురుగారి ఆదర్శంగా తీసుకొని కష్టాన్ని కోరుకుంటాను. ప్రతి నొప్పిలో కూడా స్వామిని తలిచేటువంటి భాగ్యాన్ని కోరుకుంటాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి పాదయాత్ర? ఎట్లా అనిపించింది పాదయాత్ర? అడవిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎన్నో సంవత్సరం ఇది రావడం? ఆహారం కానీ, మంచినీరు కానీ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పాదయాత్ర ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎట్లా సాగింది పాదయాత్ర? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్. దారిలో ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఏమీ లేదండి. లైక్ వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్ని అలవెన్సెస్ బాగుంది. ఫస్ట్ టైం వస్తున్నారా? ఫ్యామిలీతో వచ్చారా? చాలా బాగుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా ఏదైతే వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు 49 కిలోమీటర్ల అటవీ మార్గం ఏదైతే ఉందో, ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలతో చేరుకున్న ఈ పాదయాత్ర కూడా లెక్క చేయకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం వస్తున్నారు.